హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు. ఈ బొబ్బట్లు చాలా మృదువుగా టేస్టీగా పొరలు పొరలుగా రావాలంటే పిండి కలిపే విధానం కరెక్ట్గా ఉండాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్గా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్గా కుక్కర్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నీట్గా వాష్ చేసుకుని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. 1కి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. తీసుకుని మూత పెట్టేసి మనం ఇది ఒక అరగంట, మినిమం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. లేదంటే ఒక టైం ఉంటే ఒక గంట నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి 1/4 కప్పు, 1 కప్పు ఇంకొక కప్పుకి 1/4 కప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా పిండి, 1/4 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకోవడం వల్ల మనకి చాలా మృదువుగా వస్తాయి. దీంతోపాటు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేసుకుని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనకి బొబ్బట్లు అనేవి. చూసారా, ఈ విధంగా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఒక గంట పాటు నానితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకుందాము. ఈలోపు మనం కుక్కర్లో శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఈ శనగపప్పుని ఉడకబెట్టుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఒకసారి చూసుకుందాము ఉడికిందా లేదా అనేది. ఒకసారి ఒక పప్పు తీసుకుని చేత్తో మెదిపి చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూసారా, మెత్తగా అయిపోయింది. దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ శనగపప్పుని. చూసారా, ఈ విధంగా ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. తీసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాము. ఈ బెల్లం కంప్లీట్గా కరిగే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బెల్లం అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇది జస్ట్ ఒక 2 నిమిషాల్లో బెల్లం కరిగిపోతుంది. కరగంగానే శనగపప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, దగ్గరకు వచ్చేసింది, మెల్ట్ అయిపోయింది, కంప్లీట్గా కరిగిపోయింది బెల్లం. ఇప్పుడు శనగపప్పు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ శనగపప్పుని యాడ్ చేసుకుని బెల్లంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగింది కదా, ఈ కరిగిన దాంట్లో ఈ శనగపప్పు కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేలాగా మొత్తం శనగపప్పు బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 4 యాలకులు తీసుకుంటున్నాను. మిక్సీ పట్టడానికి 4 యాలకులు కుదరదు కాబట్టి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ యాలకుల పొడిని ఈ శనగపప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
మనం చేసుకునే బొబ్బట్లు సైజు బట్టి ఉండలు కూడా చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను. మరీ పెద్దది కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండలు చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మైదా కలుపుకున్నాం కదా, ఈ పిండిని ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో నాని. దీనిని ఒకసారి బాగా కలిపి ఒకసారి ఇంకొక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని చిన్న చిన్న ఉండలు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మనం శనగపప్పుతో సైజు ఎంత చేసుకున్నామో సేమ్ అదే సైజులో ఇది కూడా ఉండాలి. ఇవన్నీ ఉండలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, సేమ్ ఉన్నాయి రెండు. ఈ విధంగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బొబ్బట్లు చేసుకోవడానికి ఒక 2 బటర్ పేపర్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనకి స్టిక్ అవ్వకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఉండని చేసుకుని దీని లోపల పప్పు కూడా పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారా, మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండడం వల్ల ఈజీగా ఈ విధంగా చేసుకోగలుగుతున్నాము. ఈ విధంగా చేసుకుని దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుని దీనిపైన ఇంకొక బటర్ పేపర్ని పెట్టి చేతితో ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా మనం చేత్తో స్ప్రెడ్ చేసుకొని ఎంత పలుచగా కావాలంటే మనం అంత పలుచగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలుగుతారు. ఈ విధంగా అన్నీ చేసుకుని ఒక్కొక్కటి మనం కాల్చుకుంటే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఈజీగా రౌండ్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పాన్ తీసుకుని పాన్ మీద ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకుని దీనిపైన బొబ్బట్లు చేసుకున్నాం కదా, ఈ బటర్ పేపర్తో పాటు ఈజీగా చూడండి ఈ విధంగా చేత్తో పట్టుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనం పిండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత పైన ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ విధంగా 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలింది కదా, ఇంకా మనం తీసేసుకుందాము ప్లేట్లోకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ ఇదే విధంగా మనం అన్నీ రెడీ చేసుకుని కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ ఉగాది పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇది పక్కా 100% చెప్తున్నాను. వీడియో చూసారు కదా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, ఇవి నేను ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి. ఎంత మెత్తగా ఫోల్డ్ చేసినా ఫోల్డ్ అవుతున్నాయి. ఎక్కడ క్రిస్పీనెస్ అనేది లేదు. నేను తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.